నేను మచిలీపట్నం పీడిఎస్ డీపీనండి. నా పేరు సుభాన్వి. ఈరోజు 8/7/2020 సాయంత్రం విజిలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది. చింతకుంటపాలెం రైస్ మిల్ వద్ద ఉన్నామని చెప్పి ఫోన్ చేశారు. మేమందరం అక్కడికి వచ్చి చూడగా అన్నీ లాక్ చేసి ఉన్నాయి, 2 గేట్లు కూడా. మేము చుట్టూ తిరిగి బ్యాక్ సైడ్ నుంచి అయితే లోపలికి వచ్చాము. లోపల 300 బస్తాల దాకా అయితే చూసాము. వెంటనే ఆ యజమానికి అయితే ఫోన్ చేస్తే అతను రావడానికి నిరాకరించారు. విజయవాడలో ఉన్నామని చెప్పారు, కానీ చుట్టుపక్కలే ఉన్నట్టయితే మాకు సమాచారం ఉంది. ప్లస్ ఈ రైస్ మిల్ అయితే వాళ్ళు లీజుకి ఇచ్చామని అయితే చెప్పారు. కాగితాలు కూడా చూపించారు, కానీ అవి కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అంటే 2 నెలల క్రితమే కరెంటు కూడా మొత్తం కట్ చేశారని చెప్పారు వాళ్ళు. 1 సంవత్సరం క్రితమే వాళ్ళకి CMR అనేది ఉండేది, కానీ తీసేశారు. గతంలో కూడా కేసు అయింది వీళ్ళ మీద. కాబట్టి ఆ కాగితాలు కూడా కరెక్ట్ కాదని మేము అనుకున్నది సీజ్ అయితే చేసి 6A కేసు పెట్టి క్రిమినల్ కేసు కూడా మేము పెట్టడం జరిగింది. ఇదండి. మాకైతే విజిలెన్స్ వాళ్ళ ద్వారా వచ్చింది. గతంలో కూడా వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. 1 ఇయర్ బ్యాక్ 2 కేసులు ఉన్నాయి, ఇది 3rd కేసు. లేదు, చేస్తాము. మాకు పోలీస్ వాళ్ళ సహకారం అయితే రావట్లేదు వెళ్దామంటే. లేదండి, రావట్లేదు. అంటే మేము వెళ్ళటానికి సపోర్ట్ కావాలి. ఆ రోజు మొహరం సందర్భంగా అందరూ డ్యూటీలో ఉండటం వల్ల రాలేదు, అందుకు అప్పుడు సహకరించారు. తర్వాత ఆ సరుకంతా ఇక్కడ పెట్టేశారు, మేము ఇక్కడ అక్కడ నుంచి ఇటు వచ్చేసింది కదా. చూసి చర్యలు అయినా తప్పకుండా తీసుకుంటాం. విజిలెన్స్ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మీకు తెలిసిందా, మీకు ముందు నుంచి సమాచారం ఉందా? వచ్చి కాల్ చేశారు.